జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పారిశుధ్యం పడకేసింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక గత 5 రోజులుగా పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. ఈ నెల 22న చెట్లు నరుకుతూ మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య మృతి చెందాడు. దీంతో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని మృతదేహంతో కుటుంబ సభ్యులు కార్మికులు కలెక్టరేట్లో ధర్నా చేపట్టారు. పరిష్కరించాలి. సస్పెండ్ చేయాలి శానిటైజ్ ఇన్స్పెక్టర్ ను. సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి జవాన్. శానిటైజ్ ఇన్స్పెక్టర్ ను. సస్పెండ్ చేయాలి జవాన్ ను. సస్పెండ్ చేయాలి. మున్సిపాలిటీలో అధికారుల అక్రమాల వల్ల తమ ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజయ్య కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం కార్మికుల నిరసనతో ఎక్కడికక్కడ పారిశుద్ధ్య పనులు ఆగిపోవడం వల్ల జిల్లాలోని పలు కాలనీలు కంపుకొడుతున్నాయి. మా కార్మికుడు మొన్న బొల్లిరాజయ్య అనేటైనా చనిపోయిండు. అతను చనిపోవడానికి మెయిన్ కారణం శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ సారు, జవాన్ ప్రశాంత్. వీరి యొక్క అంటే వీళ్ళ వల్ల ఒత్తిడి, పని భారం పెంచి ఒక కార్మికునికి చేయవలసిన పని కాకుండా వేరే పనులు చేయించుకుంటూ ఆ పనికి మేము పోంగనంటే మమ్మల్ని తీసేస్తామని చెప్పేసి పక్కకు పెట్టడం అని చేస్తామని చెప్పేసి రోజు నిరంతరాయంగా ప్రతిరోజు మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటా వాళ్ళకు నియంత్రణ పోగడం ద్వారా పోవడం, మమ్మల్ని ఇష్టానుసారంగా ఏ పని కంటే ఆ పనికి పంపించి ఇష్టానుసారంగా వాళ్ళు రోజు టార్చర్ చేస్తున్నారు. ఓ బండ్లు రిపేర్ చేయించరు, ఓ డీజీలు పోయించరు, కానీ పని చేయాలి. ఆ పని కాడికి పంపిస్తారు. ఆ పని ఏ రకంగా చేయాలి, అది ఎంతమందితో అవుతుంది, ఆ పని చేసే కాడ రక్షణ ఉందా లేదా అని చూడరు. ఇళ్ళలో పడుకుంటారు, ఫోన్లు చేస్తారు, ఆయన పోయి కలవండి, ఆయన ఆ పని చూపిస్తారు, ఆ పని చేయండి అని చెప్పేసి ఒక్కరిని పంపించడం వల్ల అతను ఏ రకంగా చనిపోయిన సంగతి ఇప్పటి వరకు కూడా మాకు స్పష్టంగా ఎలాంటిది తెలియలేదు. మా కార్మికుడు మొన్న బొల్లిరాజయ్య అనేటైనా చనిపోయిండు. అతను చనిపోవడానికి మెయిన్ కారణం శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ సారు, జవాన్